Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. జై శ్రీరామ్. ఇప్పుడే లేచినాం మేము. ఇంకా మా వాళ్ళు అయితే తొందరగా లేచిరాలి ఎందుకో. మా భార్య మా వాళ్ళు తొందరగా లేచిండు. మా వాడు ఆల్రెడీ స్నానం చేసుకున్నాడు. మేమేం ఇప్పుడే లేచి వచ్చినాం బయటికి. ఫ్రెండ్స్, అమ్మో ఏమనుకున్నావే? టప్ టప్ సౌండ్ వస్తుంది. పులిహోర కర్రీ కర్రీ అనుకుంటున్నా నేను. ఏమనుకున్నావు కర్రీ? చిక్కుడుకాయ. ఏమైందిరా రెడీనా? పూజ అయిపోయిందా? ఓకే, మా వాడు పూజ చేసిండు కొద్దిగా. తులసి చెట్టు కాడ పెట్టలేంట చూడు. ఇక్కడ కూడా పెట్టలే. ఇంకా ఇక్కడ తాతయ్య ఫోటోకి ఇట్లా పెట్టు. పూలు పెట్టినా తాతయ్య ఫోటోకి. ఓకే, పూలు పెట్టిండు. ఇంకా అగరబత్తులు ముట్టిలు ఇక్కడ. ఇక్కడేమో తులసి కోట కాడ ముట్టిలు. ఇంకా అన్నీ రెడీనేమో. పౌడర్ వేసుకుంటున్నావా? కాదు, పౌడర్ కన్నా లోషన్ పెట్టుకోరాదు. లోషన్. ఓకే, లోషన్ పెట్టుకో. ఓకే, చెప్దాం లేదు మా సబ్స్క్రైబర్లకు, మనం చూసే వీడియో చూసే వాళ్ళందరూ తెచ్చుకోమని చెప్తారు. సరే పెట్టుకో. మా ఆవిడేమో చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. నైట్ అన్నం ఉంటే పోపు చేస్తుంది అనమాట. నైట్ చాలా ఉంది అన్నం, తినాలి పిల్లలకి. ఇట్లా ఇంకో పోపు చేస్తుంది అన్నం. ఇది తిని స్కూల్కి పోతుంది పిల్లలు. చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ కూడా ఉడకబెట్టింది. పోపు చేస్తే అయిపోతుంది చిక్కుడుకాయగా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పేరెంట్స్ మీటింగ్ వెళ్తున్నా. ఇప్పుడే టైం అయింది. బాగా స్కూల్కి బయలుదేరుతున్నా. చూస్తా ఆడ ఏం చెప్తారో వాళ్ళ టీచర్ వాళ్ళు. ఇట్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారంట. వాటిని తీసుకొని పిల్లల్ని తీసుకొని వస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే పైకి వెళ్తున్నాను. క్లాస్ రూమ్కి వెళ్ళాలి. క్లాస్ రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంట. అక్కడ వెళ్తున్నా ఇప్పుడే. ఫ్రెండ్స్, ఇక పేరెంట్ మీటింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. చిన్న కదా అడిగా అన్నాడు. అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇక తీసుకోండి. పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోయింది. చలో బాండే. ఇక ఫ్రెండ్స్, వచ్చినాం ఇంటికి. ఇక పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోయింది. అన్నిగాని క్లాసులేమో అన్నిగాడు వెరీ గుడ్ అన్నది టీచర్. ఓకే, పర్వాలేదు, మంచిగా చదువుతుంది అన్నది. ఇంకా తేజగాని స్కూల్లో తేజగాని కొంచెం మంచిగా చదువుతలేడంట. కొంచెం వెనకాల పడు బీ ప్లేస్ వచ్చినాయి 2 ఇట్లా. దాని గురించి మాట్లాడింది టీచరు. కొంచెం కేర్ తీసుకోండి, చదివిపోయండి అని చెప్పింది. అంతే, ఏం చెప్పాలి. పేరెంట్స్ మీటింగ్ అంతే. ఇక అంతే. ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్లో అభిరామ్ ఒకటి కొంచెం వెనకబడి ఉన్నాడు. కొంచెం చదివిపోయండి అని చెప్పింది ఇంట్లో. అంతే, పేరెంట్స్ మీటింగ్ ఏం లేదు. ఇక నేను కూడా పేరెంట్స్ మీటింగ్ అంటే అందరినీ ఒక కాడ కూర్చోబెట్టి పేరెంట్స్ మాట్లాడతారేమో అనుకున్నా. కానీ ఇట్లా క్లాస్కు పిలిపించి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి ఇట్లా చెప్తారని అనుకోలేదు నేను కూడా. అన్నిగాడు చూపిస్తాంట మార్క్స్. అన్నిగానికి ఎన్ని వచ్చినాయో చూపిస్తాంట. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. తేజుదేమో అక్కడే సైన్ పెట్టి ఇచ్చేసినాం. టీచర్ అక్కడే ఇచ్చేసామంటే సైన్ పెట్టి ఇచ్చేసినాం తేజుది. ఇంకో అన్నిగాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫస్ట్. ఇంకో ప్రోగ్రెస్ రిపోర్టు చూపిస్తున్నా. ఇదేమో ఫస్ట్ది, స్కూల్ ఫస్ట్. ఇదేమో సెకండ్ టర్మ్. ఇది థర్డ్ టర్మ్. ఇది 4th టర్మ్. మొన్నది ఇయ్యాల. అదే దీనికోసమే పిలిపించింది టీచరు. ఓకే, పర్వాలేదు, అన్నిగాడు వెరీ గుడ్, మంచిగానే ఉండని చెప్పింది టీచర్. ఓకే అని చెప్పి సైన్ పెట్టేసి వచ్చినాయి అయితే. ఇక
తేజుగానికి B+ వచ్చినాయి 2. B+ కూడా రాలే, B వచ్చినాయి అంతే. అంతే కొంచెం చదవమని చెప్పిండు అంతే. రీడింగ్ రైటింగ్ కొంచెం రాపియండి ఇంట్లో అని చెప్పిండు. సరేనా? డ్రెస్ పోరిగా ఏనాడు అలా మమ్మీ చెక్ చేస్తుంది ఇక. ఓకే నాన్న అని కాదు ఇంకో తెలుగు అంటారు రైటింగ్. 25 మార్కులకి 14 మార్కులు వచ్చాయి. అంతేనా? అవును. 20 మార్క్స్కి 14 వచ్చినాయి. అవును, అన్నీ 20 మార్క్స్ క్వశ్చన్సే. 14. ఓకేలే సరే, ఇలా బాగానే వచ్చినాయి. 14 మార్కులు వచ్చినాయి. ఇదేంటిది ఇంగ్లీషా? ఇంగ్లీష్లో. మ్యాథ్స్లో ఏమో బాగానే వచ్చినాయి, 19 మార్కులు వచ్చినాయి 20కి. ఈవీఎస్ అది ఓకే, ఈవీఎస్లో 17 మార్కులు వచ్చినాయి. 20కి 17 వచ్చినాయి అంతే. వెరీ గుడ్. ఎడ పడలే కానీ అని పడలే, దీంట్లో పడలే. అల్లా ఇంతకుముందు దాంట్లో అయితే వెరీ గుడ్ పడింది. తెలుగు టీచరా? ఇప్పుడు కొత్త అమ్మ వచ్చినావా పాత అమ్మ? ఓకే సరే సరే బాయ్ బాయ్. నా ట్యూషన్ డ్రెస్ చేంజ్ ట్యూషన్ చలో నాడో. రోజు మారం చేస్తారు, ట్యూషన్కి వెళ్ళాలి. డ్రెస్ ట్యూషన్కి